ఇవాళ తెలంగాణ కేబినెట్ విస్తరణ. మధ్యాహ్నం 12 గంటలకు ముహూర్తం ఖరారు. కాళేశ్వరంపై కాంగ్రెస్, బీజేపీ దుష్ప్రచారం చేస్తున్నాయి. అసత్యాలను తిప్పికొడతామన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఎన్నికల్లో హామీలిచ్చి ప్రజలను మోసగించడం చంద్రబాబుకు అలవాటే. రాష్ట్రంలో అభద్రతా భావంలో ప్రజలు ఉన్నారన్న సీదరి అప్పలరాజు. ఇవాళ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో చేప ప్రసాదం పంపిణీ. ఉదయం 9 గంటలకు ప్రారంభించనున్న స్పీకర్ ప్రసాద్. ఈ నెల 9 నుంచి తిరుమల శ్రీవారి జ్యేష్ఠాభిషేకం. ఉత్సవ మూర్తుల కవచాలు తొలగించనున్న అర్చకులు. సోలార్ ఎనర్జీని ప్రభుత్వాలు ప్రోత్సహిస్తున్నాయి. 20,000 మెగావాట్ల ఉత్పత్తి లక్ష్యమన్న డిప్యూటీ సీఎం భట్టి. నాగర్ కర్నూలు జిల్లా పెద్దాపూర్లో ఆదర్శ వివాహం. రాజ్యాంగ పుస్తకంపై ప్రమాణం చేసి ఒక్కటైన వధువరులు. వనపర్తి జిల్లా చినంబావి మండలం పెద్దగడలో జూపల్లి పర్యటన. 100 ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసిన మంత్రి. అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గంలో తాగునీటి కష్టాలు. కూడేరు మండలం ఉదిరిపికొండలో రోడ్డెక్కిన మహిళలు. ఏలూరు రూరల్ గుడివాడ లంక సమీపంలో రోడ్డు ప్రమాదం. ఫారెస్ట్ బేస్ క్యాంప్ హెల్పర్స్ ను ఢీకొన్న బొలెరో. 2 తీవ్ర గాయాలు. వైఎస్ఆర్ జిల్లా మద్దనూరు రోడ్డు వద్ద విషాదం. పెన్నా నదిలో ఈతకు వెళ్లి తండ్రి కొడుకులు మృతి. సూర్యాపేట జిల్లా గుడుగుంట్లపాలెంలో భారీ వర్షం. నేల కూలిన భారీ వృక్షాలు. విద్యుత్ సరఫరాకు అంతరాయం. తిరుపతి రూరల్ పిఎస్ సిఐ చినగోవిందుపై చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఆగ్రహం. వైఎస్ఆర్సీపీ నాయకులపై లాఠీ చార్జ్ చేయడంపై ఫైర్. అల్లూరి సీతారామరాజు జిల్లా మోతుగూడెంలో విషాదం. విహారయాత్రకు వచ్చిన సీలేరు నదిలో ఓ వ్యక్తి గల్లంతు. హైదరాబాద్ దూల్పేట్లో గంజాయి పట్టివేత. 2 అరెస్టు చేసిన ఎక్సైజ్ పోలీసులు. భారత్ ఉగ్రవాదంపై జీరో టాలరెన్స్ పాలసీని కలిగి ఉంది. ఇండియాకు ప్రపంచం అండగా నిలవాలన్న జైశంకర్. సోనియా గాంధీకి అస్వస్థత. సిమ్లాలో అస్వస్థతకు గురైన సోనియా హుటాహుటిన ఐఎన్జీఎంసీకి తరలించి చికిత్స. రాహుల్ గాంధీ మహా మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలను ఖండించిన ఈసీ. రాహుల్ ఆరోపణలకు ఆధారాలు లేవన్న కేంద్ర ఎన్నికల సంఘం. అహ్మదాబాద్లో పోలీసులకు చుక్కలు చూపించిన క్రిమినల్. 5వ అంతస్తు చేరుకొని చనిపోతా అని బెదిరింపులు. రాజ్ ఠాక్రేతో రిలేషన్ వార్తలపై సోనాలి బింద్రే అసహనం. అలాంటి ప్రచారం తనను బాధిస్తోందని సోనాలి ఆవేదన వ్యక్తం.